ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తపస్కాల 5వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేడు ధ్యానం చేసుకునే సువిశేషము యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 45వ వచనం వరకు. నేడు సువార్తలో లాజరు మరణం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు మరణించిన లాజరుకు జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. లాజరు బయటకు రమ్ము అని పిలవగానే మరణించి సమాధి చేయబడిన లాజరు జీవముతో సమాధి బయటకు రావటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరణించిన యాయిరు కుమార్తె కూడా ప్రభు జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. నయను గ్రామంలో నివసిస్తున్న వితంతు యొక్క కుమారుడు మరణించినప్పుడు యేసు ప్రభు తాకి ఆ బాలునికి జీవాన్ని ప్రసాదించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా యేసు ప్రభుకి మరణం మీద అధికారం ఉంది అని నిరూపించబడింది. అందుకని ప్రభు తెలియజేస్తున్నాడు, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును, జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి మరణాన్ని చవి చూడడు అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే ప్రభుని విశ్వసిస్తారో వారందరూ కూడా జీవాన్ని పొందుకుంటారు, వారందరూ కూడా నిత్య జీవితాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 45వ వచనం వరకు. బెతానియాలో లాజరు అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండెను. యేసుకు పరిమళ తైలము పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సోదరుడు కనుక అక్క చెల్లెండ్రు, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానం పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరబట్టుకును వచ్చినది అని చెప్పెను. యేసు మార్తమ్మను ఆమె సోదరిని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బుపడినని వినియు యేసు తాను ఉన్న చోటనే ఇంకను 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో, మనము యోదయాకు తిరిగిపోవుదము రండు అనెను. బోధకుడా, ఇంతకు ముందే యూదులు మేము రాళ్లతో కొట్టదలచిరి, అయినను మీరు అక్కడకు తిరిగి వెళ్లెదరా అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లు పలికెను, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఎవడేని పగటి వేళ నడిచిన ఎడల తొట్రుపడడు, ఎలయనా వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును. కాని రాత్రి వేళ నడిచిన ఎడల వాడు తొట్రుపడును, ఎలయనా వాని యందు వెలుగు లేదు. ఆయన వారితో మరలా, మన మిత్రుడు లాజరు నిద్రించున్నాడు, నేను అతనిని మేలుకొల్పుటకు వెళ్ళుచున్నాను అని చెప్పగా శిష్యులు, ప్రభు అతడు నిద్రించున్నచో బాగుపడును అనిరి. యేసు ఈ మాట అతని మరణమును గురించి చెప్పెను, కాని వారు అతని నిద్రా విశ్రాంతి గురించి చెప్పెనని తలంచిరి. అప్పుడు యేసు వారితో స్పష్టముగా, లాజరు మరణించెను, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచట లేనందున సంతోషించున్నాను, రండు ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదము అని పలికెను. అప్పుడు దిదీము అనబడు తోమా, మనము కూడా వెళ్లి అతనితో పాటు చనిపోవదము అని తన తోటి శిష్యులతో పలికెను. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను, కాని మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు మీరిచుట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు, ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును, జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణము చవి చూడడు. నీవు దీనిని విశ్వసించున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడువగు
క్రీస్తువు నీవేనని విశ్వసించున్నాను అని చెప్పెను. ఆమె ఇట్లు పలికి వెళ్లి తన సోదరి మరియమ్మతో, బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు అని రహస్యముగా చెప్పెను. అది విని మరియమ్మ వెంటనే లేచి ఆయన యొద్దకు వెళ్ళెను. యేసు ఇంకను గ్రామము చేరలేదు. మార్తమ్మ తనను కలుసుకొనిన స్థలముననే ఉండెను. ఇంటి వద్ద మరియమ్మను ఓదార్చున్న యూదులు ఆమె ఉన్నపాటున లేచి వెలుపలకు బయలుదేరట చూచి ఆమె వెంట వెళ్ళిరి. ఎలయనా ఆమె సమాధి యొద్ద వెలిపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచరి. మరియమ్మ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు అనెను. ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులను వెలిపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసితిరి అని అడిగెను. ప్రభు, వచ్చి చూడుడు అని వారు పలికిరి. యేసు కంటతడి పెట్టెను. అంతటా యూదులు, ఈయన ఇతనిని ఎంతగా ప్రేమించున్నాడో చూడుడు అని చెప్పుకొనిరి. కాని వారిలో కొందరు, గుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యువు నుండి తప్పింపలేకపోయినా అని పలికిరి. యేసు మరలా దీర్ఘముగా నిట్టూర్చి సమాధి యొద్దకు వచ్చి, అది రాతితో మూయబడిన ఒక గుహ, రాతిని తొలగింపుడు అని యేసు పలికెను. మృతుని సోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అని పలికెను. అంతట వారు రాతిని తొలగించిరి. యేసు కనులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందులకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించదవని నేను ఎరుగుదును. కాని ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇట్లా పలికితిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయినవాడు వెలుపలకు వచ్చెను. అతని కాలు చేతులు ప్రేత వస్త్రములతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అని పలికెను. మరియమ్మతో కలిసి వచ్చి ఈ కార్యమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.